లుక్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న. ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయిపోతుంది. ఎవరైతే ఉన్నారో హేటర్స్, మెయిన్లీ ఎన్టీఆర్ బ్లైండ్ హేటర్స్ రాకీ పిక్స్ తీసుకొని ఇంటర్నెట్లో మనం ట్రోల్ చేయడం, ఆ వైట్ షర్ట్ బ్లాక్ కోట్ మీద చేయడం చూసినాం. అదే అయితే అరే మీరు ఏ లుక్స్ తోటి అయితే ట్రోల్ చేస్తుర్రో ఈరోజు దాంతో సమాధానం ఇస్తా అని చెప్పేసి ఎన్టీఆర్ ఏదైతే మైండ్లో పెట్టుకొని చేసిండో ఈరోజు, ఇప్పుడు ఏ లుక్స్ వల్ల ట్రోల్ చేస్తుర్రో ఆ లుక్స్ తోటే ఈరోజు ఎలివేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగిండి. ఇప్పుడు మనం వార్టులో చూస్తున్నాం. ఆ లుక్స్ అంటే ఎట్లుందంటే రండ్రా కొడకల్లారా ఏ లుక్స్తో ట్రోల్ చేసిరో మీరు ఆ లుక్స్ తోటే మీకు ఆన్సర్ ఇచ్చిన అన్న రేంజ్లో ఉందన్న ఇది వాటు ట్రీజర్ల లుక్స్ అయితే డేంజర్ ఉన్నాయి. ఓకే, ఎలా ఉండదు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అభిమానులందరికీ కూడా? అన్న మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు నార్త్ ఉండు హృతిక్ రోషన్ క్రేజు, మనం గ్రీక్ గాడు ఆయన నుంచి నార్త్లో బీభత్సమైన కలెక్షన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు సౌత్ ఉంది, ఇప్పుడు మీడియా కోర్ సినిమా అయిన దేవరానే మనం 500 కోట్ల కలెక్షన్లు ఇచ్చినామంటే ఇప్పుడు వార్ 2 నార్త్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి ఎన్టీఆర్ ఊచకోతగా వస్తారు కలెక్షన్లు. ఈ బాహుబలు పుష్పాలు ఏమి వాటిని మించి వెళ్ళిపోతుందని నా అభిప్రాయం అన్న. ఒక్కసారి అంటే మంచి టాక్ వస్తాయి. ఇప్పుడు టాక్ రాకపోతే ఎవరేం చేయలేరు. మినిమం రేంజ్ ఫుల్ వస్తుంది, ఒక 600-700 crores వస్తుంది. ఏదైతే టాక్ వస్తుందో టాక్ వస్తే మాత్రం ఇప్పుడు కలెక్షన్లు రికార్డులు ఇవి కేక్ వాక్ అన్న. కేక్ వాక్ ఏమంటారు? ఒక విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పైరసీ ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు రిలీజ్ అయితే నెక్స్ట్ డే నీకు మళ్ళీ వచ్చేస్తుంది, ఎట్లా పోతారు? ఇప్పుడు అన్న కొన్ని సినిమాలు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటే నువ్వు ఎంత పైరసీలో చూసినా కూడా థియేటర్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు థియేటర్లో చూడకుండా నువ్వు పైరసీ చూస్తావు అంటే అది నీ కర్మ. ఇప్పుడు పైరసీని ఎంకరేజ్ చేస్తే వేస్ట్, అదొక క్రైమ్. నువ్వు క్రైమ్ అని ఎందుకు ఎంకరేజ్ చేస్తావు? పైరసీని పెట్టుకున్నావు అనుకో నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతావు. థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఒక 10 మందితోటి చూస్తుంటే వాడు క్లాప్ కొడతాడు, నీకు క్లాప్ కొట్టాలనిపిస్తుంది. వాడు విజిల్ వేస్తాడు, నీకు విజిల్ వేయాలనిపిస్తుంది. మొత్తం ఒక గ్రూప్గా నువ్వు ఒక గెట్ టుగెదర్కి వెళ్ళి ఒక చేసినావు అనుకో, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. అదే నువ్వు ఫోన్లో పైరసీలో వాడు వేసే విజిల్స్ వినుకుంటూ చూసినావు అనుకో ఆ ఫీల్ ఉండదు నీకు. నువ్వు జెన్యున్గా మూవీని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు థియేటర్కి వెళ్ళాలి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఎవరు బ్రదర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో, అందరి ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్న. జూనియర్ ఎన్టీఆర్ ఏది రీసెంట్గా బర్త్డే జరిగింది, ఏమన్నా ప్లానింగ్ చేస్తారా? నేనంటే పెద్ద అంటే అన్న ఫ్యానిజం చేయడం వరకే అన్న. నేను అంత పెద్ద సెలబ్రేషన్లు చేయను. అంటే ఒకవేళ ఫ్యూచర్లో నేను కనుక మంచిగా సంపాదించి నేను చేసుకుంటే కొంచెం చారిటీలకు ఎవరికన్నా ఫుడ్ పెట్టడం, ఆయన పేరు మీద డొనేట్ చేయడం అలాంటివి చేస్తా. కానీ ఇట్లా థియేటర్కి వెళ్ళి సెలబ్రేషన్స్ ఇవి నా కైండ్ ఆఫ్ థింగ్స్ కాదన్న. ఇప్పుడు చేసేటోళ్ళని నేను ఏమనను, కానీ ఇవి మాత్రం నా కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే కాదన్న. సో ఏమైనా కావాలంటే ఫుడ్ డొనేషన్స్ చేస్తావు కానీ ఏదో నామకి వాసు డీజేలు పెట్టి పప్పులకు పెట్టి అయితే చేయవు? లేదన్న, అస్సలు అలాంటిది అయితే చేయను నేను. అంటే చేసేటోళ్ళని తప్పనను కానీ నాకైతే అది నచ్చదన్న. వర్షన్ లేదు. లుక్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న. ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయిపోతుంది. ఎవరైతే ఉన్నారో హేటర్స్, మెయిన్లీ ఎన్టీఆర్ బ్లైండ్ హేటర్స్ రాకీ పిక్స్ తీసుకొని ఇంటర్నెట్లో మనం ట్రోల్ చేయడం, ఆ వైట్ షర్ట్ బ్లాక్ కోట్ మీద చేయడం చూసినాం. అదే అయితే అరే మీరు ఏ లుక్స్ తోటి అయితే ట్రోల్ చేస్తుర్రో ఈరోజు దాంతో సమాధానం ఇస్తా అని చెప్పేసి ఎన్టీఆర్ ఏదైతే మైండ్లో పెట్టుకొని చేసిండో ఈరోజు, ఇప్పుడు ఏ లుక్స్ వల్ల ట్రోల్ చేస్తుర్రో ఆ లుక్స్ తోటే ఈరోజు ఎలివేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగిండి. ఇప్పుడు మనం వార్టులో చూస్తున్నాం. ఆ లుక్స్ అంటే ఎట్లుందంటే రండ్రా కొడకల్లారా ఏ లుక్స్తో ట్రోల్ చేసిరో మీరు ఆ లుక్స్ తోటే మీకు ఆన్సర్ ఇచ్చిన అన్న రేంజ్లో ఉందన్న ఇది వాటు ట్రీజర్ల లుక్స్ అయితే డేంజర్ ఉన్నాయి. ఓకే, ఎలా ఉండదు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అభిమానులందరికీ కూడా? అన్న మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు నార్త్ ఉండు హృతిక్ రోషన్ క్రేజు, మనం గ్రీక్ గాడు ఆయన నుంచి నార్త్లో బీభత్సమైన కలెక్షన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు సౌత్ ఉంది, ఇప్పుడు మీడియా కోర్ సినిమా అయిన దేవరానే మనం 500 కోట్ల కలెక్షన్లు ఇచ్చినామంటే ఇప్పుడు వార్ 2 నార్త్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి ఎన్టీఆర్ ఊచకోతగా వస్తారు కలెక్షన్లు. ఈ బాహుబలు పుష్పాలు ఏమి వాటిని మించి వెళ్ళిపోతుందని నా అభిప్రాయం అన్న. ఒక్కసారి అంటే మంచి టాక్ వస్తాయి. ఇప్పుడు టాక్ రాకపోతే ఎవరేం చేయలేరు. మినిమం రేంజ్ ఫుల్ వస్తుంది, ఒక 600-700 crores వస్తుంది. ఏదైతే టాక్ వస్తుందో టాక్ వస్తే మాత్రం ఇప్పుడు కలెక్షన్లు రికార్డులు ఇవి కేక్ వాక్ అన్న. కేక్ వాక్ ఏమంటారు? ఒక విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పైరసీ ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు రిలీజ్ అయితే నెక్స్ట్ డే నీకు మళ్ళీ వచ్చేస్తుంది, ఎట్లా పోతారు? ఇప్పుడు అన్న కొన్ని సినిమాలు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటే నువ్వు ఎంత పైరసీలో చూసినా కూడా థియేటర్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు థియేటర్లో చూడకుండా నువ్వు పైరసీ చూస్తావు అంటే అది నీ కర్మ. ఇప్పుడు పైరసీని ఎంకరేజ్ చేస్తే వేస్ట్, అదొక క్రైమ్. నువ్వు క్రైమ్ అని ఎందుకు ఎంకరేజ్ చేస్తావు? పైరసీని పెట్టుకున్నావు అనుకో నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతావు. థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఒక 10 మందితోటి చూస్తుంటే వాడు క్లాప్ కొడతాడు, నీకు క్లాప్ కొట్టాలనిపిస్తుంది. వాడు విజిల్ వేస్తాడు, నీకు విజిల్ వేయాలనిపిస్తుంది. మొత్తం ఒక
గ్రూప్గా నువ్వు ఒక గెట్ టుగెదర్కి వెళ్ళి ఒక చేసినావు అనుకో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. అదే నువ్వు ఫోన్లో పైరసీలో వాడు వేసే విజిల్స్ వినుకుంటూ చూసినావు అనుకో ఆ ఫీల్ ఉండదు నీకు. నువ్వు మూవీని నువ్వు జెన్యున్గా నువ్వు మూవీని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు థియేటర్కి వెళ్ళాలి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఎవరు బ్రదర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో, అందరి ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్న. జూనియర్ ఎన్టీఆర్. ఏంది రీసెంట్గా బర్త్డే జరిగింది, ఏమన్నా ప్లానింగ్ చేస్తారా? నేనంటే పెద్ద అంటే అన్న ఫ్యానిజం చేయడం వరకే అన్న, నేను అంత పెద్ద సెలబ్రేషన్లు చేయను. అంటే ఒకవేళ ఫ్యూచర్లో నేను కనుక మంచిగా సంపాదించి నేను చేసుకుంటే కొంచెం చారిటీలకు ఎవరికన్నా ఫుడ్ పెట్టడం, ఆయన పేరు మీద డొనేట్ చేయడం అలాంటివి చేస్తా. కానీ ఇట్లా థియేటర్కి వెళ్ళి సెలబ్రేషన్స్ ఇవి నా కైండ్ ఆఫ్ థింగ్స్ కాదన్న. ఇప్పుడు చేసేటోళ్ళని నేను ఏమనను, కానీ ఇవి మాత్రం నా కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే కాదన్న. సో ఏమైనా కావాలంటే ఫుడ్ డొనేషన్స్ చేస్తావు కానీ ఏదో నామకి వాసు డీజేలు పెట్టి పబ్బులకు పెట్టి అయితే చేయవు? లేదన్న, అస్సలు అలాంటిది అయితే చేయను నేను. అంటే చేసేటోళ్ళని తప్పనను కానీ నాకైతే అది నచ్చదన్న. వర్షన్ లేదు.